దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు, మీ వందనాలు. మరి దేవుడు 10 సంవత్సరములో నేను మొదటి ఆయన మాట పలకటానికి దేవుడు నాకు కృప చూపించాడు. దయచేసి ఈ సమయాన్ని దేవుని సంగీతంలో కొన్ని నిమిషాలు ఉపయోగించుకుందాం. లూకాసు వార్త 23:34లో దేవుడు ఆయన గురించి రాశాడు. చాలమ్మా. చూడండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఎంత దీనాతి దీనుడుగా ఆయనను ఎంత హింసించినారు, ఎంత చేసినప్పుడు తండ్రి ఎంత శబ్దము, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ఎంత ప్రేమ కలిగిన మాట అంటే, ఇంత ఉద్యముగానే చెప్పగలుగుతుండంటే ఆయన చేసిన శ్రమలు బాధలన్నీ మరిచిపోయి తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించయా అని తండ్రిని అడుగుచున్నాడు. ఎంత గొప్ప భాగ్యం. కనుక మనమైతే ఒప్పుకుంటామా? మనమైతే దీనాతిథిగా ఒప్పుకుంటామా? ఆ మాటకు నిజం మనమైతే ఎవరిని చిన్న దెబ్బ కొడితే ఒప్పుకుంటామా? ఆయన ముఖం మీద ఊమి వేశారే, ఆ ముఖం మీద దుప్పటేసి ఇంటికి లాగిందే, ఆ కలువరి శిలువలో 3 మేకుల మధ్యలో పశువుని లాక్కొని పోయి ఆ శిలువలు ఒప్పజెప్పిన తదుపరి అంటున్నది ఆయన ఎంత దీనాతి దీనుడుగా నిజముగా తగ్గించుకొని ఆ ప్రభు నిజంగా ఆ మాట పలుకుతున్నాడంటే గుండెలు పగిలిపోతున్నాయి. ఎందుకంటే ఆయన ఈడుచుకొని పోతుంటే ముళ్ళు లేదు, రాళ్ళు లేదు, రంపలు లేదు, లాక్కొని పోతుండారు శిలువలు. అంత హింసలు చేసిన తర్వాత ఇసుముగా ఆయన వస్త్రములు కూడా పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఇంత హింసించిన ఆ పరలోక తండ్రి ఎలాంటి ఉదయం కలిగి ఉండో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అలాంటి మనసు కలిగి క్షమించమని వారు తండ్రి వీరు ఏమి చేశారు అన్న మాట పలుకుతున్నాడు. కానీ మాట పలకాలంటే కూడా నా గుండెలు బద్దలవుతావు. ఇన్ని చేసినప్పుడు కూడా ఆయన చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎంత గొప్పది. మత్తయి వార్త కూడా తినడం 5:43 చదువుకుందాం ఒకసారి. హల్లెలూయా. చాలా మంగజాలి తల్లి. మనం ఏం చేయాలి? పొరుగు వాళ్ళ పొరకు బయటికి వచ్చిందంటే ఇట్ట వరపోర చూపు చూస్తాం. ఒక్క మాట అంటే సార్ బయట కడమంద ఇట్ట చూపు చూస్తాం, అట్ట చూస్తాం. అమ్మ ఈమా, అయ్యో ఈమా. ఆ ప్రేమ ఏమంటుండు? పొరుగు వాడిని ఏమన్నాడమ్మా? ప్రేమ. ఆ ప్రేమతో ప్రభు అతిక్రమైన ప్రేమ. ఆయన ప్రేమలో ఎంత మాకుటం ఉండదు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ ప్రేమలో ఉన్న శక్తిని జ్ఞాపకం చేసుకోండి. పొరుగు వారిని మనం ప్రేమించము మనసు, అలాంటి బుద్ధి, అలాంటి జ్ఞాన వివేకం కలిగిన వారమై ఉండాలి మనం. ఎందుకంటే ప్రేమ చూపించాలి. పరలోక తండ్రి ప్రేమ చూపించకపోతే ఇప్పుడు దాసుడు కూడా వాక్యం వివరించున్నాడు ప్రభు. కానీ ఈ మొదటి మాటలో ఆయన ఆ క్షమాపణ అంటే ఆయన ప్రేమ మన శత్రులు క్షమించబడుతున్నాడు. మరి మనం అట్లా ఉంటున్నామా? మరి మనం ఆ మాదిరి చూపిస్తున్నామా? శత్రులకు మిత్రులుగా తయారు చేసి ఆయన ఒక మాదిరిగా చూపించిన ప్రేమ జాలి మనలో ఉందా? ఆయన ఏది చూపించినా, ఏది పలికినా, ఏది చేసినా నీతికి, నిజాయితీకి, ధర్మానికి ఆయన ఒక స్వరూపం చూపించిపోయినాడు. ఆయన స్వరూపము మనలో చూపించాడు. ఆయన ప్రేమ, ఆయన ఆజ్ఞలు చూపించాడు. ఆ ప్రేమ, ఆ జాలి మనం కలిగి ఉంటున్నామా? ప్రేమిస్తున్నామా?
ఆయన పరలోకములున్న మన తండ్రి అనే ఆయన కృతజ్ఞతలు చెల్లి మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎందుకంటే ఆయన పరలోకములున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కానీ ప్రార్థన చేయగలిగిన కృప, ప్రార్థన చేయగలిగిన ఆయన అనుసరించి ఆ పరలోక తండ్రిని మహిమ చూపించే శక్తి, ఎందుకంటే ఆ క్షమాపణ, ఆ కృప నీలో నాలో ఉంటే చాలు. ఎందుకంటే ఆయన ప్రతి మాట పలికిండు కాబట్టి. అందుకంటుండు కదా కింద, ఎందుకంటే తనను తనేం చేశాడు? తగ్గించుకున్నాడు, హెచ్చించుకోలే. అలాంటి ప్రేమ మహిమ మనం ధరించుకొని దేవుని విశ్వాస జీవితంలో ప్రతి సంవత్సరం మనము ఈ వాక్యం విన్నాము కాబట్టి ఈ మొదటి ఆయన పలికిన మాట మన ఉదయములో మందిరములో నిలబడిపోవాల. ఆయన క్షమాపణ ఇన్ని చేసినప్పుడు ఆయన క్షమాపణ గుణం చెబుతూ క్షమిస్తూ వారిని వదిలిపెట్టిన దేవుడు. మనకు అలాంటి మనసు కలిగి అలాంటి జీవితం మనం కూడా జీవించాలని దేవుడు ఇచ్చిన వాక్యమును దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నేను మొట్టమొదటగా ఇది నా ప్రయత్నంగా ప్రయత్నిస్తున్నాను కాబట్టి మీరందరూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. యేసు నామమున ధైర్యం కలుగునుగాక. మన తండ్రి అయిన యేసుక్రీస్తు శిలువలో పలికిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వరకు చూచుకున్నట్లయితే, వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండోవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా. ఇక్కడ వేలాడదీయబడిన ఆ నేరస్తులను ఇద్దరిని మనం తీసుకున్నట్లయితే, మొదటిగా ఒక నేరస్తుడు ఏమంటున్నాడంటే దేవుణ్ణి దూషిస్తున్నాడు. ఎవరైతే ఆయనను సిలువకి గురి చేశారో వాళ్ళందరూ ఏ మాటలైతే మాట్లాడుచున్నారో అదే విధంగా మొదట ఉన్న ఆ నేరస్తుడు కూడా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు. అదేవిధంగా రెండవ నేరస్తుని మనం గమనించుకున్నట్లయితే అతను ఇక్కడ ఏమంటున్నాడైతే, రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా అన్నాడు. అంటే మొట్టమొదటిగా అక్కడున్న రెండవ నేరస్తుడు ఏమనుకుంటున్నాడు? దేవునికి భయపడుతున్నాడు. ఫస్ట్ అతను ఏం నేర్చుకున్నాడంటే అక్కడ దేవునికి భయపడ్డాడు. రెండవ మాట ఏమిటంటే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అని అన్నాడు. అంటే అతను ఏ తప్పిదములు అయితే చేశాడో అవన్నీ కూడా ఆయన యందు పశ్చాత్తాపపడ్డాడు. మొదటగా అతను దేవునికి భయపడ్డాడు. రెండవది ఆయన చేసిన తప్పిదములకు పశ్చాత్తాపపడ్డాడు. మూడవగా ఆయనను చూచి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని చెప్పాడనమాట. అంటే యేసుకు ఒక రాజ్యం ఉందని కూడా అతను గ్రహించాడు. అంటే వారి మధ్య పెద్ద సమయం కూడా లేదు. ఉన్న కొన్ని గడియలలోనే, కొన్ని సమయంలోనే అతను ఈ 3 విషయాలను గుర్తించి ఆ శిలువ మీద దేవునితో అన్నాడు. అందును బట్టి దేవుడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పాడు. అదేవిధంగా మనమందరము దేవునికి భయపడి మన పాపములు ఏవైతే ఉన్నాయో వాటి యందు పశ్చాత్తాపపడి, దేవుని యొక్క రాజ్యం మన కోసం ఉంది, రెండవ రాకడ వస్తుంది అనేసి ప్రవీణ్ గారు ఏదైతే పగడాల గారు మన కోసం చనిపోయారో ఆయన ఒక ఇన్స్పిరేషన్గా నేను తీసుకుంటున్నాను. అంటే ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పాలి అనుకోలేదు. బట్ ఆయన కారణంగా ఏదైతే చేస్తున్నారో మన అందరం కూడా ఐక్యత కలిగి అందరము, అంటే ప్రతి ఒక్క విషయంలో మామయ్య సంఘ కాపరి కూడా మన కోసం ఏదైతే చెప్తున్నారో ప్రతి ఒక్క విషయంలో చర్చిలో అయితేమి సహోదర ప్రేమ కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూ పలకరించుకుంటూ ఉండాలి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మేమున్నాము అంటూ అన్నీ మనం చేయని అవసరం లేదు. ఒక మాట మనము బైబిల్ పరంగా ఒక మాట వాళ్ళని ఆదరించినట్టు మాట్లాడితే మనం వారికి సహాయం చేసిన వారిగా ఉంటామని నేను అనుకుంటున్నాను. ఈ మాటల్లో ఏదైనా తప్పులుంటే క్షమించమని కోరుచున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు.
దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఈ యొక్క శుభ శుక్రవారం సందర్భంగా దేవుడు మన కోసం చేసినటువంటి త్యాగం, మనం రక్షించబడి దేవునిలోకి రావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు చెల్లించాల్సిన వాళ్ళం. ఈ దినాన్ని చూడలేక లోకాన్ని విడిచి చాలామంది వెళ్ళిపోతున్నారు. మనం ఉన్నాం అంటే దేవుని యొక్క కృప. ఇక్కడ మూడవ మాటగా మనం చూసుకుందాం. ఒకసారి బైబిల్ తీస్తే బైబిల్లో యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలు అనేటువంటివి తీసినటువంటి వాళ్ళు చదవండి. లేని పక్షంలో నేను చదువుతాను. ఉమ్, ఉమ్, ఉమ్. చాలు. ఇక్కడ ఈ 7 మాటలలో ఉన్నటువంటి వాటిలో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మూడవదిగా భావిస్తాను. ఎందుకు అంటే అమ్మతనం అనేటువంటిది లేకపోతే, అమ్మా నాన్న అనేటువంటి వాళ్ళు లేకపోతే మనము లోకంలోకి ప్రవేశం లేదు, మనం ఎవరో తెలియదు, మన ఉనికి కూడా లేదు. ఎక్కడైనా కానీ లోకంలో మనం చూస్తున్నప్పుడు ఎవరినైనా ఒక స్త్రీలను గౌరవిస్తాం. అది గౌరవించాల్సినటువంటి ఒక పద్ధతి ఉంటుంది. ఏమ్మా బాగున్నావా? ఆ అమ్మ అనేటువంటి మాట మనకు జన్మనిచ్చిన తల్లిని విషయంలో ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక కుమారునిగా ఒక తల్లికి అప్పచెప్తున్నాడు, ఒక తల్లికి కుమారుని అప్పచెప్తున్నారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కుమారులు ఉన్నారు ఆమెకు. మామూలుగా పరిశుద్ధాత్మతో పుట్టినటువంటి కుమారుడు ఉన్నాడు, యేసు ప్రభువారు. ఆయన పెంచబడుతున్నాడు, 30 ఏళ్ళు పెరిగాడు, పెద్ద అయ్యాడు. తర్వాత 3.5 సంవత్సరాల దేవుని పనిలో మరి ఉన్నటువంటి వాడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నా కానీ ఆయన మాట్లాడినటువంటి మొదటి మాట, కొన్ని మాటలు నేను స్పీడ్గా వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్న మాటలు ఏం చెప్పుకున్నామంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. మళ్ళా ఈ కుమారుడి వైపు కూడా చూసి, తరువాత శిష్యుని వైపు చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఇద్దరికి అక్కడ చెప్పడం అనేటువంటి జరిగింది. తరువాత శిష్యుని చూసి ఇదిగో ఈ తల్లి అని చెప్పిన తర్వాత ఆ గడియ నుండి ఆ శిష్యుని ఆమెకు తన ఇంట చేర్చుకున్నాను. యాక్చువల్గా మరి యేసేపుకు పుట్టినటువంటి కుమారులు కూడా ఉన్నారు, కానీ ఇక్కడ ఆ ప్రస్తావనే లేదు. యోహానులో ఉన్నటువంటి ఇక్కడ మనం కానీ చూసుకుంటే ఆయనకి ఇచ్చినటువంటి ప్రత్యేకత, ఎందుకు ఆయనకు దేవుడు అవకాశం ఇచ్చాడంటే అందరూ చెల్లాచెదరై వెళ్ళిపోయారు భయపడి. ఒక్క వ్యక్తి మాత్రం నిలబడ్డాడు, యోహాను. ఆయనకి ఏమి ఇచ్చాడంటే ప్రకటన గ్రంథం రాయడానికి, రాబోయేటువంటి రాజ్యాన్ని గురించి, దాని యొక్క పరిణామాలు అనేటువంటివి కూడా చెప్పడానికి ఇక్కడ దేవుడు ఆయనకు ఆధిక్యత ఇచ్చాడు. మన్నానికి చాలా దగ్గరికి వెళ్ళిపోయాడు, కానీ దేవుడు విడిపించినటువంటి వాడుగా ఈ యొక్క లేఖనాలు, ప్రవచనాలు అన్నీ కూడా స్పష్టంగా ఆ ప్రకటనలో చెప్పినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు మనకు జన్మనిచ్చిన తర్వాత, మనకు జన్మనిచ్చినప్పుడు చిన్న పిల్లలకు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎట్లా మనల్ని ట్రీట్ చేస్తారో, వాళ్ళు వృద్ధాప్యం లేకపోయిన తర్వాత చిన్నపిల్లలుగా అయిపోయినప్పుడు మనము పెద్దవారి గుండి ప్రేమను పంచాలా. అలా అని పంచని పక్షంలో మనము ఆ జన్మకు సార్థకత లేదు అనేటువంటి మాట ఇక్కడ హెచ్చరిస్తున్నటువంటి వాడు ఉన్నాడు. అయితే ఎవరెవరిని అనేటువంటి మాట చూస్తే నేను త్వరగా చెప్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28లో కానీ చూసుకుంటే ఇక్కడ వాడినటువంటి మాట, కనాను స్త్రీ వచ్చేసి తన బిడ్డకు దయ్యం అనేటువంటి పట్టిన తర్వాత, అక్కడ చదువుకోండి మీరు తర్వాత ఆ రెఫరెన్స్లో 15, 21 నుంచి 28లో అమ్మ అనేటువంటి మాట అక్కడ వాడేస్తాడు. అమ్మ అనేటువంటి నీ విశ్వాసం చాలా గొప్పది, అందుకనే అక్కడ ఏమంటాడంటే కుక్క పిల్లలు పెట్టి నీకు ఇస్తాను ఈ మాట అనేటువంటి చెప్పిన తర్వాత, ఆ బల్ల నుంచి పడ్డటువంటివి కూడా మేము తినడానికి అర్హులం కాదా అన్నప్పుడు ఆమె విశ్వాసం నచ్చి ఆమెను స్వస్థపరుస్తాడు. ఇది అమ్మ అనేటువంటి మాట ఎంత గొప్పగా ఉంటుందంటే అంత గౌరవంగా ఉంటుంది. ఆయన అలా పిలిచాడు, ఆ యొక్క ఆధిక్యత ఆమె పొందింది అనేటువంటి మనం చెప్పుకుంటాం. రెండో విషయం కానీ మనం చూసుకుంటే చూడండి, అక్కడ యోహాను సువార్త 4:21 వచనంలో
ఇక్కడ సమరయ స్త్రీ అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె తప్పు చేసినటువంటి విషయాన్ని నేను కూడా చెప్పినా కూడా ఆ 21వ వచనంలో అక్కడ అమ్మ అనేటువంటి మాట సంబోధిస్తాడనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. అంటే ఆమె ఎలాంటి వ్యక్తి అయినా తెలుసు ఆయనకు, కానీ ఆయన ఏం చెప్పాడంటే ఆ సంబోధన పిలిచేటప్పుడు చూడండి, అమ్మా అనేటువంటి మాట చెప్పి ఆమె తప్పిదాలన్నీ కూడా చెప్పాడు, సరి చేసుకుంది. ఆమె గొప్పగా మరి ఆయన రక్షణకు సూచించిన సువార్తను మరి ఆ ఊర్లో ప్రకటించింది. ఇది రెండో రకమైనటువంటి విషయంలో అమ్మ అనేటువంటి మాట అక్కడ వాడాడు. మూడో వ్యక్తిని ఎవరు అనేటువంటి చూసుకుంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో చూసుకుంటే 1 నుంచి 10లో 10వ వచనం కానీ మనం చూసుకుంటే అక్కడ ఏం వాడతాడంటే అమ్మ అనేటువంటి మాట కూడా అక్కడ వాడతాడు. ఎవరామె? వ్యభిచారం చేస్తున్న స్వేషను తీసుకొస్తారు, స్త్రీని తీసుకొస్తే ఎందుకు తీసుకొచ్చారంటే యేసు ప్రభువాన్ని ఎక్కడో సాట విరికించాలా, ప్రశ్నించాలా, ఇబ్బంది పెట్టాలా, కష్టపెట్టాలనేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అక్కడ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు చిక్కులోబడ్డారు. మీలో ఎవరో పాపం చేయకపోతే రా వేయండి అన్నప్పుడు ఎవరు మాట్లాడలే. అదంతా జరిగిపోయిన అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏమని సంబోధించాడు? అమ్మా, నువ్వు ఇక మీదట ఆ తప్పిదాన్ని చేయకుండా సరి చేసుకో అన్నాడు. అక్కడ ఆమెను గౌరవంగా చూశాడు. తర్వాత యోహాను సువార్త 20:15 వచనంలో మర్దలేని మరి అనేటువంటి ఆమెకు 7 దయ్యాలనేటువంటి పట్టినటువంటి స్త్రీ ఉంది. ఆమెను విడిపించాడు. ఆమె మరణించిన తర్వాత ఆయన ఆ సమాధి దగ్గరికి వచ్చినటువంటి సందర్భంలో యేసు ప్రభు వారి యొక్క రాయి తొలగించబడి లేనప్పుడు అప్పుడు ఆమె ఏడుస్తున్నప్పుడు అక్కడ ఒక మాట అనేటువంటిది వినిపిస్తుంది. అమ్మా అనేటువంటి మాట అంటే తోటమాల అనుకున్నాయా, నా యొక్క యేసును తీసుకుంటే నాకు ఇచ్చేయి అనేటువంటి మాట అక్కడ అన్నాక అప్పటికి కూడా ఆమెకు అర్థం కాల. తర్వాత మరియా, ఎక్కువ ఏం పిలుస్తాడంటే మరియా అనేటువంటి మాట ఆయన బ్రతికున్నప్పుడు పిలిచాడు. ఆ మరియా అనేటువంటి అన్న తర్వాత అప్పుడు ఆమె గుర్తుపట్టింది. కానీ అక్కడ కూడా అమ్మ అని సంబోధి. ఈ 4 విషయాలలో రకరకాల క్యారెక్టర్స్ ఉన్న రకరకాల విషయాలలో ఆ స్త్రీని ఎలా సంబోధించాడంటే ఒక గౌరవమైనటువంటి వాడిలో మనం సంబోధించాడు. ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భం అంటే తల్లిని ఏ విధంగా ప్రేమించాలా, తల్లిని ఏ విధంగా ప్రేమించాలా, ప్రేమించకపోతే నష్టమేం జరిగిద్దంటే నిర్గమాకాండము తీయండి త్వరగా. నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట చూద్దాం. తీసిన వాళ్ళు త్వరగా తీసి చదవండి. నిర్గమ 20వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట. ఏం చేయాలంట? నువ్వు ఏ దేశంలో ఉన్నావో నువ్వు దీర్ఘాయుష్వంతుడు కావాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలంటే వాళ్ళకు సర్వీస్ చేయాలను, వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళని గాయపరచకూడదు. తర్వాత చూడండి నిర్గమ 21:15లో చూడండి, 21వ అధ్యాయం 15 అక్కడనే 21:15లో ఒక మాట. తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయంగా వాడు ఏమైపోతాడో మరణ శిక్షకు వాడు. కొట్టువాడు, చాలామంది కొట్టే వాళ్ళు ఉన్నారు సమాజంలో, తిట్టే వాళ్ళు ఉన్నారు, టార్చర్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మార్చుకోండి వాళ్ళ యాటిట్యూడ్ అని చెప్తాడు ఇక్కడ. అదేవిధంగా నిర్గమాకాండము 17వ వచనం 21:17లో చూడండి, అక్కడ కొడితే మరణశిక్ష ఉంది. తర్వాత శపించువాడు నిశ్చయంగా మరణశిక్ష పొందుతాడు. మనం కొట్టినా మరణశిక్ష పొందుతాము, వాళ్ళను టార్చర్ చేసిన ఈ రకమైనటువంటి ఇది. కాబట్టి వాళ్ళని దూషించినా నువ్వు శపించినా కానీ నువ్వు మరణానికి అప్పచెప్తావు, కొట్టబడినా. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. కాబట్టి అలాగా మనం ఉండకూడదు అనేటువంటి మాట చెప్తూ ఏ రకమైనటువంటి మాట చివరికి చూసుకుందాము. సామెతలు 23:22 వచనంలో చదవండి తీసిన వాళ్ళు. 23:22 సామెతలు త్వరగా. సామెతలు 23:22. నీ తండ్రి ఉపదేశాన్ని అంగీకరించు, నీ తల్లిని ఎప్పుడో నీ ముదిమి అంటే వృద్ధాప్యములో నడవలేని స్థితిలో చేయలేని ఏ పని చేయలేని స్థితిలో ఆమె నువ్వు చంటి బిడ్డలాగా చూసుకోవాలా, తల్లికి సేవ చేయాలా. అలా చేయని పక్షంలో నువ్వు కొడుకుగా కానీ కూతురుగా కానీ మీరు ఆ జన్మ వ్యర్థం అనేటువంటి మాట. ముదిమిలో అంటే వాళ్ళు ముసలితనంలో 90 ఏళ్ళు 80 ఏళ్ళు ఆ వయసులో వచ్చి నడవలేని పరిస్థితిలో నువ్వు అప్పుడు సర్వీస్ చేస్తే నువ్వు అమ్మకు చేసినట్టే. కానీ లేకపోతే నువ్వు అప్పుడు కూడా ఎలా చేయాలంటే ప్రేమను చూపించాలా, ప్రేమతో మాట్లాడాలా, ప్రేమతో వాళ్ళని ఆదరించినప్పుడు మాత్రమే మనం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యోహానుకు బాధ్యత ఒకటి అప్పచెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను నువ్వు విస్మరిస్తే
నీ జీవితానికి అర్థం లేదు. దేవుని దగ్గర రాజ్యంలో కూడా నీకు ప్రవేశము లేదు. ఆ 25వ వచనం లాస్ట్‌గా సామెతలు 23:25 వచనం చూడండి ఒకసారి. 23:25 నీ తల్లిదండ్రులను సంతోషపెట్టవలెను. నిన్ను కనిన తల్లిని తల్లిదండ్రులను ఆనందపరచకపోతే, తల్లిని ఆనందపరచకపోతే నీ బ్రతుకు వ్యర్థం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి నేను ముగిస్తాను. నేను పుట్టినప్పుడు ఒక సంవత్సరంలో ఇక్కడ లేదు, ఏదో ప్రదేశంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు చనిపోయే స్థితిలో ఉన్నాను. అంటే పాలు కూడా నాకు లేనటువంటి పరిస్థితి అంట. నా తల్లి ఇచ్చేటువంటి పరిస్థితిలో పాలు కూడా లేవంట. కానీ ఆమె చంకలో వేసుకొని అలాగ నన్ను చాకుతూ ఉంటే, అలా తిరుగుతూ ఉంటే, మా పిన్ని ఉంది, ప్రజెంట్లో ఉంది ఆమె కర్నూల్లో. ఆమె బాగా చక్కగా అందంగా ఉండేది. నన్ను చూసి ఎలాగుందంటే ఒక తలకాయ కనిపిస్తుందంట, కానీ కాళ్ళు చేతులన్నీ ఎముకలే, ఏమి శక్తి కూడా లేదు, ఒట్టి బోన్సే. చూస్తే చూడడానికి ఎస్సగా ఉంటే అసహ్యంగా ఉంటానంట, తీసి ఇసిరేయాలన్నట్టుగా ఉండాలంట. ఆమె చూసి ఎట్లెత్తుకున్నవే ఇన్ని, ఇంత దరిద్రంగా ఉన్నాడు, ఏం వాడు సత్యతట్టున్నాడు రేపో మాపో అంటే, కాకి పిల్ల కాకి ముద్దు. తల్లి ప్రేమ అలాంటిది. అందుకే తల్లి అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళకు సర్వీస్ చేయకపోతే మనం వేస్ట్. అలా చేయాలని ఆశ ఉంది, కానీ మీ ప్రార్థనలో పెట్టండి. తర్వాత నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, నీకు ఏదైతే తల్లిదండ్రులు నిన్ను ఎంత పెద్ద పెంచి చేశారో, ఏ రకమైన కష్టాలలో, బాధలలో, ఇరుకుల్లో, ఇబ్బందులలో నిన్ను పెద్ద చేసి స్టేజీ తెచ్చినాక, ఈరోజు తల్లిని హాస్టల్స్లలో, వృద్ధాప్యాలలో, రోడ్డు మీద కొట్టడము, తిట్టడం ఇవన్నీ చూస్తున్నాం. భయంకరమైనటువంటి నరకాన్ని చూపిస్తున్నారు. తల్లిదండ్రులను కొట్టినా, వాళ్ళను తిట్టినా, వాళ్ళని శపించినా, వాళ్ళది ఏదైనా లాక్కున్నా నువ్వు మరణాన్ని శిక్ష అవుతావు, నీకు బ్లెస్సింగ్స్ రావు అని తల్లి విషయంలో నువ్వు జాగ్రత్తగా నువ్వు ప్రవర్తించాలా. వాళ్ళ పట్ల చచ్చిపోయేంత వరకు వాళ్ళు నీ ప్రేమను వాళ్ళు చూపించాలా. వాళ్ళ నీ దగ్గర ఏది కోరుకారు, కానీ నీ ప్రేమను వాళ్ళు కోరుకుంటారు. అన్నీ నీకు ఇచ్చేశారు, వాళ్ళ దగ్గర ఏం లేవు. నువ్వేమి చేయాలా? నీ ప్రేమను చూపించాలి. ఆ ప్రేమను చూపించడానికి కన్న కొడుకులకు అవకాశమే లేదు, కానీ మరియమ్మ కుమారులలో ఆ కజిన్ ఉన్నాడు అక్కడ, యోహాను, ఆయనకు మాత్రం అవకాశం ఇచ్చాడు. అది అప్పటికప్పటికే జరిగిపోయింది. ఆమె కూడా తెలుసు యేసుప్రభు వారు ఒకరోజు చనిపోతారు, కానీ ఎవరికి అప్పచెప్పబడతారో తెలియదు. కానీ ఆ శ్రమలలో, ఆ కష్టాలలో మాట్లాడే స్థితి లేదు, కానీ గుర్తు చేసుకొని తల్లి యొక్క ప్రేమను చాలాసార్లు తల్లిని కూడా ఏమన్నాడంటే, యోహాను 2:1 ఏమన్నాడంటే, అక్కడ కానానులో అయిపోయినప్పుడు ఒక మాట చెప్తాడు. ఏ మాట చెప్తాడంటే, ఇది పాన అయిపోయింది కదా చెయ్యమంటే, ఇది నీ పని కాదు, నా సమయం వచ్చినప్పుడు, అక్కడ కొంచెం రెక్లెస్గా మాట్లాడేస్తాడు. నీ పనే ఇది, నా తెలుసు కదా అన్నాడు. కాబట్టి ఆ రకమైనటువంటి మాటలు అన్నాడు. కానీ చివరికి తల్లి దగ్గరికి వచ్చేసరికి తల్లి బాధ్యత గుర్తు చేసుకొని ప్రధానమైనటువంటి పాత్ర ఎవరికి ఇచ్చాడంటే యోహానుకి ఇచ్చాడు. యోహాను కూడా అద్భుతంగా తన యొక్క తల్లి యొక్క పాత్రను చేసి, తను ఒక అద్భుతమైనటువంటి దర్శనాన్ని పొంది, ఒక ప్రకటన గ్రంథం రాసి మన రాజ్యం ఎలా ఉంటుంది అనేటువంటి తెలియజేశాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, తల్లిని ఆదరించాలా, బాధ్యత తీసుకోవాలా, బరువు మొయ్యాలా. వాళ్ళు అనేటువంటి వాళ్ళను నువ్వు ఎంతగా ప్రేమించి వాళ్ళ కోసం నువ్వు పోరాడి వాళ్ళ ప్రేమను పంచాలా. అప్పుడు మాత్రమే మనం వారి రుణం తీర్చుకున్నట్టు. అది తల్లిదండ్రులకు ఇచ్చాడు. దేవుని తర్వాత మనకు తల్లిదండ్రులే కాబట్టి ఆ తల్లిదండ్రుల రుణం అనేటువంటి తీర్చుకోవాలని ఈ యొక్క మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, నువ్వు జాగ్రత్త చూసుకొని ఈ రకమైనటువంటి మాట వారికి అప్పచెప్పాడు. కాబట్టి మన తల్లి విషయం ఇప్పుడు దాకా సరిగా లేనేమో, సరిగా ప్రవర్తిస్తాలేమేమో, సరిగా ట్రీట్ చేస్తాలేమేమో. యు ట్రై టు షో యువర్ లవ్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్ హోల్ హార్టెడ్లీ, నాట్ హాఫ్ హార్టెడ్లీ. ఇఫ్ యూ డూ లైక్ దట్ యూ విల్ బి పెరిష్డ్, నాట్ ఫ్లరిష్డ్. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని మనం అభివృద్ధిలోకి రావాలంటే దేవుని యొక్క ప్రేమను బట్టి తల్లిని మనం ప్రేమిస్తే దేవుడు మనం ఆశీర్వదిస్తాడని ఈ వాక్యానుసారంగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనులకి, కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 4వ మాట గురించి ఒకసారి మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 48, 45, 46 వచనాలు మనం చూసినట్లయితే, చాలు. అయితే ఈ మాట చదివినప్పుడు
నాకొక ఆలోచన వచ్చింది. అసలు మధ్యాహ్న కాల సమయమందు ఎందుకు చీకటయింది? మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల సమయం వరకు కూడా చీకటి కమ్మే ఉందని ఇక్కడ రాయబడుంది. అయితే ఇది మనం చూసినట్లయితే ఈ విషయాన్ని ముందే దేవుడు లేఖనంలో బయలుపరిచి ఉంచారు. అది మనం చూసినట్లయితే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడి ఉంటది. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమును నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమిని చీకటి కమ్మజేయుదును. అయితే ఈ చీకటి ఎందుకు కలిగిందంటే దేవుని లేఖనము నెరవేర్చు కొరకే ఈ చీకటి కమ్మింది. ఈ చీకటి దేనికి సాదృశ్యంగా ఉందంటే మన పాపపు, మన రోత జీవితాలకి సాదృశ్యంగా ఉంది. అయితే ఇక్కడ నాకు ఇంకో ఆలోచన వచ్చింది. యేసు ప్రభువారు మత్తయి సువార్తలో గాని, మార్కు, లూకా, యోహాను సువార్తలో ఎక్కడ చూసినా ప్రార్థించినప్పుడల్లా తండ్రి అని, పరలోకమందున్న తండ్రి అని ఎప్పుడు సంబోధించేవాళ్ళు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే నా దేవా, నా దేవా అని సంబోధనిచ్చినట్లు మనం చూస్తాం. అయితే దీని గురించి ఎందుకు ఇలా సంబోధించారు అంటే, తండ్రికి మనం పాపం చేయటం ఇష్టం ఉండదు. తండ్రికి పాపముని ఇష్టపడరనమాట. కలువరి సిలువలో తండ్రి మన పాపములు మోయుచున్నారు కాబట్టి, తండ్రిని అలా సంబోధించలేక నా తండ్రి, నా తండ్రి అని పలికినట్లుగా హబక్కూకు గ్రంథంలో 1:13 వచనంలో మనం చూడొచ్చు. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా! బాధించువారు చేయు బాధను నువ్వు దృష్టింపజాలవు గదా! కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులని నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఇక్కడ మొదట్లో మనం చూసినట్లయితే ఆయన కనుదృష్టి దుష్టత్వములు చూడలేనంత నిష్కళంకమైనది. అంటే ఆయన కనుదృష్టి చెడుతనమును, పాపమును చూడలేదనమాట. ఆయన కనుదృష్టి చాలా పవిత్రమైనది. ఆ సిలువలో మన కొరకై మా పాపములు భరిస్తున్న యేసు ప్రభువారిని చూడలేక, ఆ దేవుణ్ణి తండ్రి అని పిలవలేక నా దేవా, నా దేవా అని సంబోధించినట్లుగా చూడొచ్చు మనం. అదే రీతిగా తండ్రి నా చేయి ఎందుకు ఏల విడనాడితివి అని చెప్పి మనం చూసినట్లయితే ఇక్కడ ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఎవరైనా శ్రమ పడుతుంటే, కష్టపడుతుంటే చూసి ఊరికే ఉండే దేవుడు కాదనమాట. అక్కడ కలువరి సిలువలో ఇందాకల అన్నయ్య చెప్పినట్లు, దైవజనులు చెప్పినట్లుగా అనేకులు మార్గమును వెల్లుగారి గాని శాస్త్రులు, పరిసయ్యులు, శిష్యులు, ఆఖరికి యేసు ప్రభుతో ఉన్న శిష్యులు కూడా, సైనికులు, ఆయన ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు పొందిన వారు కూడా ఆయనతో లేరు. ఎవ్వరు కూడా ఆయనతో లేరు. ఆ సమయంలో కూడా దేవుడు వాళ్ళందరిని బట్టి నా చేయి ఎందుకు విడిచితివి అనలేదు. కానీ దేవుడు ఆ సమయంలో ఇంత దుష్టత్వంని నువ్వు జ్ఞాపకం చేసుకుని ఉండే దేవుడు కాదు కదయ్యా. వీళ్ళందరూ దూషిస్తున్నారు. ఆయన నీతిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ నీతిమంతుడైన దేవుడు, నీతిమంతుడికి ఇంత శ్రమ కలుగుతున్నప్పుడు మీరు ఊరుకుండే దేవుడు కాదు కదయ్యా అని తండ్రి మీరు ఎందుకు ఊరుకున్నారు అని పలికారు. అయితే ఈ దేవుడు ఈ మాట పలికినప్పుడు తండ్రి ఎందుకు ఊరుకున్నారు అనేది కూడా మనకి ఆలోచించవలసిన విషయము. తండ్రి ఎందుకు ఊరుకున్నారు మనం చూసినట్లయితే 2 కొరింథీలు 5:21లో మనం చూడొచ్చు. ఎందుకనగా మనం ఆయన మందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. మనం ముందు చెప్పుకున్నట్లుగానే యేసుక్రీస్తు వారు నీతిమంతులుగా ఉన్నారు. అయితే మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయనను పాపముగా చేశారు. అదే రీతిగా మనము హెబ్రీ పత్రికలో కూడా చూసినట్లయితే హెబ్రీయుల పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు వారు దేవదూతల కంటేను కొంచెము తక్కువగా చేయబడి ఉన్నారు. ఆయన ఎందుకు అలా చేయబడ్డారు అంటే మన పాపములు భరించడానికి, మన శాపములు విడిపించడానికి ఆయన అంతగా తగ్గించుకొని మన పాపములు భరించేవాడిగా ఆయన ఉన్నాడనమాట. అదే ఇక్కడ చూసినట్లయితే యెషయా 53:10 వచనం కూడా చూస్తే మనం అతడు నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎందుకు యెహోవాకు ఇష్టమైందంటే మన అతిక్రమ క్రియలను బట్టి అతను నలగగొట్టబడినని కూడా యెషయా 53లో ఉంటుందన్నమాట. మన అతిక్రమం నుంచి మనం విడిపించడానికి, మనం చేసిన పాపములు, మనము తండ్రి ఆజ్ఞను మీరి మనం చేసిన పాపమును బట్టే యేసుక్రీస్తు వారి సిలువకు అప్పగించబడ్డారు. అంతేకాని ఆయన నీతిమంతుడు, నిందారహితుడు, నిష్కలంకుడైన దేవుడు అనమాట. అలాంటి దేవాది దేవుడు మన నిమిత్తమై శిక్షించబడి ఉండగా
అయితే తండ్రి యొద్ద నుంచి దేవుడు పొందిన ఒక వాగ్దానం ఏంటంటే, తండ్రి చిత్తమును నెరవేర్చుట ద్వారా తండ్రి ఇహమందును పరమందును గణపరచబడిన వాడే తండ్రి కుడి పార్శ్వమునంద మహిమా సింహాసనమునందు కూర్చుండబెట్టబడి ఉన్నాడు. అలాంటి మన దేవదేవుని యందు మనం విశ్వాసం ఉంచి ఆయనను నమ్మి ఆయన యేసుక్రీస్తు వారు మన కొరకు కలువరి శిలువలో నలగగొట్టపడి మనల్ని విమోచన ప్రజలుగా దేవునికి అప్పగించిన విధానం బట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన ఆ త్యాగాన్ని బట్టి రక్షణ పొందిన వారమైతే నిరీక్షణ కలిగి ఇంకనూ దేవుడికి కనిపెడుతూ మనం కలిగిన దాన్ని అంతం వరకు నమ్మకంగా ప్రకటన గ్రంథము 3:11 రాయబడి ఉంటుంది. మనం కలిగిన దానిని అంతం వరకు నమ్మకముగా పట్టుకొని ఉండాలన్నమాట. అయితే యోహాను సువార్తలో కూడా ఇలా ఉంటుంది, ఆయన యందు నమ్మి విశ్వాసం ఉంచిన వారు విడివక నిత్య జీవము పొందుదు. మనం ఎవరమైతే నమ్మి విశ్వసిస్తామో వారి నిత్య జీవమును పొందుకుంటూ, నమ్మని వారికి ఉగ్రత అని కూడా రాయబడి ఉంటుంది. కాబట్టి ఇంకనూ మనం ఎవరైతే రక్షించబడకుండా ఇంకనూ లోకపరంగా జీవిస్తూ ఇంకనూ దేవుని అంగీకరించకుండా ఇంకనూ రక్షణ పొందుతావంటే లేదు నెక్స్ట్ ఇయర్ చూస్తాను, నెక్స్ట్ ఇయర్ చూస్తాను అనుకోకుండా మనం విశ్వసించి ఆయన ఇంత చేశాడు, ఆయన విశ్వసించి మన హృదయంలో మనకు ఆయనకు చోటు ఇవ్వలేమా? మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలకు ఆయనకు అప్పగించి ఆయన కోసమే కనిపెట్టి ప్రార్థించే వారంగా జీవించాలని మనం చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి వందనాలు. ఈరోజు శుభ శుక్రవారం కనుక మనం అందరం చేరి ఉన్నాము. మరి 5వ మాట దేవుడు సిలువలో పలికిన మాట, దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. సిలువలో ఆయన పలికిన 5వ మాట, మనమైతే కొద్దిసేపు మరి ఎండలో ఉన్నప్పుడు ఎంతగానో దప్పిగా ఉంటాము. మరి బయటికి వెళ్ళి వస్తే ఎంతగానో దప్పిగా ఉంటాం, మరి దాహం కోసం మరి ఎదురు చూస్తాం. ఇక్కడైతే మన ప్రభు మరి ఆ కల్వరి సిలువలో ఉదయము 9 గంటల నుండి మరి అధికారుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి, మరి పిలాతుని వద్దకు మరి తీసుకొని పోయినప్పుడు మరి ఆయన ఎంతగానో శ్రమ పెట్టిండ్రు. మరి ఉదయం 9 గంటల నుండి మరి మరి మధ్యాహ్నము 3 గంటల వరకు ఆయన ఎంతో శ్రమ పొందిండు మన కోసం. మరి ఈడవబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, పిడిగుద్దులు గుద్దారు, ఆయన మరి వస్త్రం కూడా మరి చీట్లు వేసుకున్నారు. అయినప్పటికీ ఆయన ఒక్క మాట కూడా పలకకుండా మరి ఎంతగానో భరించాడు, సహించాడు. కానీ ఆయన మరి కొరడాలతో కొట్టబడి వీపంతా నాగేటి చాళ్ళ వలె దున్నబడి మరి మరి ఆయన ఆఖరి బొట్టు వరకు మన కోసము ఆయన పరిశుద్ధ యవ్వన రక్తాన్ని కార్చాడు. మరి ముళ్ళ కిరీటం తలపై పెట్టి మరి ఆయన స్వరూపమైనను సొగసైనను లేకుండా మరి ఆకాశానికి భూమికి మధ్యగా మరి మంటి పింకు వలె మరి ఆయన స్వరూపము మరి మాడిపోయినప్పటికీ ఆయన ఒక్క మాట కూడా పలుకలేదు. మరి లేఖనం నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అని తప్ప వేరే మాట ఆయన మాట్లాడలేదు. మరి ఆ విధంగా దేవుడు మరి ఆయన అరచేతులతో పాదములతో మరి ఆయన ఆ సిలువలో మరి ఆయన్ను ఆకాశానికి భూమికి మధ్యగా ఆ సిలువకు ఆయనకు ఆ మేకులు కొట్టినప్పుడు కూడా మరి ఒక్క మాట ఎన్నో పలకలేదు. మరి దాహము కొనుచున్నాను అని అన్నప్పుడు మరి చేదు చిరక ఇచ్చినట్లుగా చూస్తున్నాం. మరి ఆ చేదు చిరక ఇచ్చినప్పుడు ఆయన తాగనొల్లకు పోయినని లేఖనంలో చెప్పింది. అంతేకాకుండా మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 4:13. దప్పిగొన్నాడు. మరి ఇక్కడ మరి సమరయ స్త్రీకి యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఇద్దరికి సంభాషణ జరిగింది. మరి సమరయులు అంటే అంటరాని వాళ్ళు, వాళ్ళని ఎవరు కూడా దగ్గరికి రానియరు. అట్టి పరిస్థితిలో మరి ఆమె మధ్యాహ్న వేళలో ఆ యాకోబు అనే బావి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి యేసయ్య కూడా అక్కడికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అయితే ఆమె సమరయ అంటే పాపం చేసే స్త్రీ, ఆమెకు 5గురు భర్తలు ఉన్నట్టుగా చూస్తున్నాం. అవన్నీ మనకు తెలుసు. కానీ ఇక్కడైతే ఈమె శారీరకంగా ఉంది, ఆత్మీయంగా లేదు కనుక, అయ్యా మరి ఈ నీళ్లు తాగాలంటే నేను మరి ఇంత దూరం రావాలయ్యా, మరి ఈ దాహం నాకు ఇప్పించయ్యా అంటే మరి యేసు ప్రభు అంటున్నాడు, మరి ఈ దాహం తాగితే మరి దప్పిగొంటారేమో కానీ నేనిచ్చు దాహం తాగితే
ఎప్పటికీ మీరు దప్పికొనరని మరి దేవుడు చెప్పినట్టుగా చూస్తున్నాం. అదేవిధంగా మరి ఆ స్త్రీ అయితే తన పాపపు కుండ విడిచిపెట్టి మరి లో మరి మరి అక్కడికి వెళ్ళి ఆ సమరయ అనే ఊరిలోకి వెళ్ళి నేను మెస్సయ్యను చూసినాను అని మరి ఆమె కొంతమందిని మరి తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. ఆ పాపం చేసిన స్త్రీ తన పాపాన్ని వదిలిపెట్టి తన పాపపు కుండను వదిలిపెట్టి మరి మరి తీసుకొని వచ్చింది యేసయ్య దగ్గరికి. ఆ విధంగా మనం కూడా లోకంలో ఉన్న మనము మరి ఇంకా కొందరిని రక్షించాలని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా మరి ఇక్కడ రక్షణ పొంది మరి బాప్తిసం తీసుకొని వారు ఎవరైనా ఉంటే ఈ వాక్యం ద్వారా మరి బలపడాలని కోరుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. హలో, దేవునికి స్తోత్రాలు, మీకందరికీ నా వందనాలు. మరి నేను 6వ మాట చెప్పబోతున్నాను. మరి నాకు సమయం ఇచ్చిన దైవజనునికి కూడా నేను వందనాలు చెల్లించుతున్నాను. మరి 6వ మాట యోహాను సువార్త 19. దేవుడు మరి ఆ చిరకాను తాగి ఆయన సమాప్తమైనది. ఏ విధముగా సమాప్తమైనది ఆయన జీవిత యాత్ర అంటే, లోకములో ఆయన అనేకమైన అద్భుత కార్యాలు చేసిండు, ఆశ్చర్య కార్యాలు చేసిండ్రు. మరి మందిరావరణములో గొప్ప బోధ చేసిండు ఆయన. మరి కొండ మీద ప్రసంగం చేసిండు. అనేక విధములుగా ఆయన జీవిత యాత్ర సాగించిండు. చివరికి ఆయన మరి సమయము సమీపించుతుంది కాబట్టి ఆయన ఏం చేసిండంటే గెస్తేమనే తోటలో ప్రార్థించుతూ ఉన్నప్పుడు మరి యూదా మరి జబెదయి కుమారులు తర్వాత పేతురును తోడుగా తీసుకొని పోయి ఆయన అంటున్నాడు, నా కొరకు మీరు ప్రార్థన చేయుడి, మెలకువగలిగి ప్రార్థన చేయుడి, నేను శోధనలో పడకుండా ప్రార్థన చేయుడని వాళ్ళను బ్రతిమిలాడుతూ ఉన్నాడు యేసయ్య. మనము కూడా చూడు, మన మందిరంలో ఏదైనా మన బిడ్డలకు బాగా లేకపోయినా కానీ పాస్టర్కు చెప్తాం, అయ్యా నా కుమారుడు ఇట్టున్నాడు, నా కుమార్తె ఇట్టున్నదని ఆ పాస్టర్కు చెప్తాం. అయితే పాస్టర్ అందరికీ చెప్పి ప్రార్థిస్తాడు. మరి ఈయన ఇంతగా యేసయ్య వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు కునికి నిద్రించుచున్నాడు. మరలా వచ్చి వారిని లేపిండు. అట్ట 3 సార్లు ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు గెస్తేమనే తోటలో, ప్రభువా ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. మరి ప్రార్థించుతూ ఉండగా యూదా ప్రభువులో ఒక అడుగు, యేసులో ప్రభువులో ఒక అడుగు, లోకంలో ఒక అడుగు వేసి ప్రభును 30 వెండి నాణ్యములకు అమ్మి వేసిండు ఆయన. మరి వారందరూ ఒకే స్థితిలో ఒకే రూపకంలో ఉంటారే, మేము ఎవరినని గుర్తుపట్టగలము ప్రభువునని అడిగినప్పుడు యూదా అంటున్నాడు, నేను వెళ్ళి ఆయనను ముద్దు పెట్టుకుంటాను, మీరు వచ్చి ఆయనను పట్టుకోండి అని చెప్తున్నాడు అనమాట. మత్తయి 26. అప్పుడు ఆయన తన శిశువుల యొద్దకు వచ్చి, ఇకను నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో సమయము సమీపించి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించుచూ ఉన్నాడని శిశువులతో చెప్తున్నాడు అన్నమాట. అప్పుడు
"ఆ, ఆ లేండి, వెళ్దాము, ఇదిగో నిన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు" వారితో చెప్పాను. అటు ఆయన ఇక మాట్లాడుచూ ఉండగా 12 మందిలో ఒకడైన యూదా వచ్చి వానితో కూడా బహు జన సమూహము కత్తులు గురియలు పట్టుకొని నేను ఎవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే యేసు అని చెప్పాను. చూడండి, మరి ఆ, ప్రభువు ఆయనను పట్టుకొనటానికి మరి 12 మంది శిశువులలో ఒక శిశువు ఎవరు? ఆయన యూద ఇస్కరేతు. ఆయన ఏం చేసిండంటే మరి యేసును అప్పగించుటకు, మరి వారందరూ ఒకే రూపంలో ఉంటారే, మేము ఏ విధముగా ఆయనను పట్టుకోవాలా అని ఆయనను అడిగినప్పుడు, నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయననే యేసుక్రీస్తునని గుర్తు చెప్పి ఆయన యొద్దకు వెళ్ళిండనమాట. వెళ్ళినప్పుడు వారు ఏం చేసిండ్రు? ఒక బందిపోటు దొంగలాగా ఆయనను మరి పట్టుకోవాలని కత్తులతో గుదియలతో ఆయన యొద్దకు వచ్చిండ్రనమాట. మరి యూదా ఏం చేసిండంటే వెంటనే యేసునొద్దకు వచ్చి, బోధకుడా నీకు శుభమనని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. దేనికి శుభము? ఆయనను అప్పగించుట శుభమా? ఆయనను కొరడాలతో కొట్టించుట శుభమా? ఆయన మీద ఉమ్మి వేయటం శుభమా? ఆయనను పిడిగుద్దులతో గుద్దుతాం శుభమా? యూదా ఆ విధముగా ఆయనను వారికి అప్పజెప్పిండు. మరి వాళ్ళు తీసుకొని వెళ్ళి ఆయనను అనేకముగా కొట్టి ఆయనను ఏం చేసిండ్రు? పిలాతు యొద్దకు తీసుకొని పోయిండ్రు. పిలాతు యొద్దకు తీసుకొని పోయినప్పుడు పిలాతు వీళ్ళు అంటున్నారు, ఇడుగో యూదుల రాజు అని నేను చెప్పినప్పుడు ఆయన చూసి ఈయనలో ఏ నేరమును నాకు కనిపించటం లేదు అంటాడు. అని ఆయన ఏమంటాడు? ప్రజలను సంతోషపెట్టుటకు ప్రభువును సిలువ వేయడని ప్రజలకు అప్పజెప్పిండు. అప్పుడు అప్పజెప్పినప్పుడు ఆయన భార్య కూడా అంటది, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి పోవద్దు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన చేతులు కడుక్కుంటూ ఏమంటాడు? ఈ పాపము నా మీద నా పిల్లల మీద ఉండకూడదని చేతులు కడుక్కుంటాడు. ఆ విధముగా యేసు ప్రభును కొట్టి ఆయనను చిత్రహింసలు పెట్టిండ్రన్న. చిత్రహింసలు పెట్టి ఆయనను ఏం చేసిండ్రంటే మరి ఆ సైనికులు కూడా ఆయనను ఇదిగో ఈ మనుషుడు అని అన్నారు. వ్యంగ్యంగా మాట్లాడిండ్రనమాట. ఆయన ముఖం మీద ముసుగు కప్పి పిడిగుద్దులతో గుద్దిండ్రు వాళ్ళు. ఆయన ముఖాన ఉమ్మి వేసిండ్రు. ఆయన గడ్డపు ఎంట్రుకలు కూడా లాగిండ్రు. ఈ విధముగా హింసిస్తా ఏమంటున్నారు వాళ్ళు? హేళనగా, నిన్ను ఈ విధముగా చేసిన వారెవరో చెప్పుమనేనని అడుగుతున్నాడు. అయితే ప్రభువు ఏమి మాట్లాడకుండా మౌని అయి ఉన్నాడు ఆయన. మరి ఆ విధముగా తన స్వజనులే ఆయనను మరి పస్కా పండగ రోజు ఒకలకు విడుదల వస్తుంది. ఆ విడుదలలో యేసు ప్రభును విడుదల చేద్దాము అన్నప్పుడు మరి ఏమంటున్నారంటే ఆయన స్వజనులు, మాకు ఇతను వద్దు, మాకు బరబ్బా కావాలా. చూడండి, ఆ బరబ్బా ఎలాంటి వాడు? బందిపోటు దొంగ. ఈ లోకము నిజముగా న్యాయానికి కాలం లేదు, నీతికి కాలం లేదు, అన్యాయానికి లోకము కాలం ఉన్నది. ఒక బందిపోటు బరబ్బాను కోరుకున్నారు కానీ నీతిమంతుడైన యేసయ్యను కోరుకోలే. తన స్వజనులే ఆ మాట పలికినరన్నమాట. మరి యేసయ్య ఈ లోకములో అంతగా తన జీవిత యాత్రను కొనసాగిస్తూ మరి ఆ సిలువను మోయిచు కలవరిగిరిలో 3 మ్రేకుల మధ్యన వ్రేలాడిండు. ఆయన ఒక్క చిటుకు రక్తమైనను ఒక చిటుకు
బొట్టైనను లేకుండా సమస్తమును కార్చెను. ఆయనను ఏలాటి మరి బల్లెపు పోట్లు పొడిసిండ్రు. మాటలతో ఆయనను బల్లెపు పోట్లు పొడిసిండ్రు అన్నమాట. ఈట పోటు కన్నా మాటల పోట్లు ఆయనకి ఎక్కువైనాయి అన్నమాట. ఆ విధముగా సిలువలో ఆయన వ్రేలాడుతూ ఆయన ఏమన్నాడు, మరి ఇవన్నీ చేసిన తరువాత ఆయన నేను దప్పిగొనుచు ఉన్నాను అన్నప్పుడు ఆయనకు మరి చిరకాతో ఆయనకు త్రాగనిచ్చినప్పుడు ఆయన ఏం చేసిండు, తాగి సమాప్తమైనదని ఆయన ఆత్మను తండ్రికి అప్పగించింది. మరి మనము కూడా ఆయన యందు నిలకడగలిగిన జీవితంలో నుండి ఆయన యందు నమ్మికస్తులమై ఉండి ఆయన అడుగుజాడలు దేవుడు ఏ విధముగా యేసు తండ్రి మాట ప్రకారము ఆయన చిత్త ప్రకారము మరి ఈ లోకంలో నెరవేర్చటకు వచ్చిండు. మనము కూడా రక్షింపబడిన మనము ఆయన మాటకు లోబడి మరి ఆయన ఏ విధముగా తగ్గించుకున్నాడు. ధనవంతుడిగా ఉండవలసిన వాడు దరిద్రుడిగా ఈ లోకమునకు వచ్చిండు. ఆయన దరిద్రుడిగా ఈ లోకమునకు వచ్చి తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను సిలువలో మరణము పొందేంత వరకు తన్ను తాను తగ్గించుకొని మరి సమాప్తమైనదని తన ఆత్మను తండ్రికి అప్పగించింది. మనం కూడా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి రక్షింపబన్నము, ఆయనతో ఉంటున్నాము, నిత్యము దేవుని సన్నిధిలో ఉంటున్నాము. మరి ఆయనకు మనము విధేయులమయ్యి మనం తగ్గించుకొని ఆయన మాటకు లోబడి ఆయన వాక్యానుసారముగా నడుచుచు ఆయనలో మనము నివసించాలి. నేను ఒక మాట చెప్పాలనుకున్నా. మరి ఆ ప్రవీణ్ చనిపోయినప్పుడు మరి ఎంతో ర్యాలీ జరిగింది. ర్యాలీ జరిగినప్పుడు రవి అంటున్నాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అంటున్నాడు అని గంభీరంగా కేకలు వేస్తున్నాడు. అక్కడ అందరూ ఉన్నారు, పాస్టర్లు దూరంగా ఉన్నారు. అంటే నేను చూస్తున్నా అన్నమాట. పాస్టర్లందరూ దూరంగా ఉన్నారు, స్త్రీలందరూ ఆటో దాటి ముందుకు పోయిండ్రు. మరి ఈయన ఒక్కడే కేకలు వేస్తున్నాడు. ఒకవేళ సాతానుడు ఎవడినన్నా జొరబడి, యూదాలు జొరబడినట్టు వారిలో జొరబడి మరి ఆయనను ఒకవేళ ఏంది ఇంత గంభీరంగా వేస్తున్నావు కేకలు నువ్వు అని పట్టుకున్నారనుకో, అక్కడ ఒక్కళ్ళు ఉంటారా? ఉండరు. యేసు ప్రభును పట్టుకుంటే అక్కడ ఆయన నెంబడిచ్చిన వాళ్ళందరూ దూరం అయిపోయింది, అందరూ పరారైపోయింది. ఒంటరి వాడైంది ఆయన. అక్కడ ఒంటరి వాడయ్యి ఆయన అక్కడ ఆ శ్రమను అనుభవించింది. నేను ఆలోచించిన, ప్రభువా నిన్నే పట్టుకుంటే వాళ్ళందరూ పరారైపోయిండ్రు కదా, మరి ఇంత గంభీరంగా చెప్తున్నాడు. మరి ఇక్కడ ఏదైనా జరిగితే వీళ్ళందరూ ఉంటారా ప్రభువా అని అనుకున్నా. యవనస్తులు ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. కానీ పాస్టర్లు మటుకు దూరంగా ఉన్నారన్నమాట. మరి ఆ విధముగా సహోదర ప్రేమ చూపియాల, సహోదర ప్రేమ చూపియాల. మరి మన యేసు మరి లోకాన్ని ఎంతగానో ప్రేమించి ఇక్కడికి వచ్చిండు. ఆయన లోకాన్ని ప్రేమించి ఇక్కడికి వచ్చిన యేసు మనం ఆయనను ఎన్నో శ్రమలు పడి నా పాపముల కొరకై ఆయన ఆ సిలువలో బలియాగమయ్యి సమస్తమును తండ్రి చిత్త ప్రకారము, లేఖనముల ప్రకారము అన్ని నెరవేర్చి సమాప్తమైనదని తన ఆత్మను తండ్రికి అప్పగించింది. దేవుడి వాక్యమును దీవించండి. మీకు దేవునికి స్తోత్రాలు, మీకందరికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. మైక్ తీసుకో, మైక్. ఇది నాకు 7వ సంవత్సరం. ఇదే సందర్భంలో నాకు 7వ మాట చెప్పే అవకాశం వచ్చింది. దేవునికి స్తోత్రం. సెకండ్ థింగ్, నేను 14 ఏళ్ళ అనుబంధం ఉన్న సంఘాన్ని వదిలి ఇది సెకండ్ సంఘంకి వచ్చిన. నేను అక్కడ ఎంతైతే ప్రేమను, ప్రార్థనను నేను పొందినో
వితిన్ 4 మంత్స్లో నేను మీ ప్రార్థన ద్వారా ఆ ప్రేమను నేను అనుభవిస్తున్నా. ఐ కెన్ ఫీల్ ఇట్. దీనికోసం మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా వాక్యంలోకి వద్దాం. నా మాట చివరిగా తండ్రి నా చే మీ తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను. ఇప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ సినారియో చూద్దాం. దేవుని దేవుని పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే క్రీస్తు పాయింట్ ఆఫ్ టైంలో ఆయన తను కంప్లీట్గా ఆయన వచ్చిన పనిని అంతా క్లియర్ చేసుకొని అంతా అయిపోయింది, సంపూర్ణం చేసుకున్న తర్వాత ఆయన పని అయిపోయిందని చెప్పేసి దేవునికి ఆయన ఆత్మను అప్పగించుకుంటుంటాడు. ఇక్కడ ఆయన ఆత్మను దేవునికి ఎందుకు అప్పగించుకోవాలి? ఎందుకంటే కీర్తనలు 55:22 వచనంలో ఒక మాట చూద్దాం. దాంట్లో ఏమంటుంది? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆయనే నిన్ను ఆదుకుంటాడు కాబట్టి నీ భారం అంతా దేవుని మీద మోపము. ఇదే పాయింట్ని యెహోవా నీ ఆత్మను అప్పగించుకుంటున్నాడు అనేది మన నిజ జీవితంలో మనం ఫిల్ చేసుకుంటే, అది అప్లికేషన్ మనం చేసుకుంటే మన జీవితంలో దేవునితోటి ఎట్లా అప్పగించుకుంటున్నాం. దేవునితో పక్క పెడదాం. ఫస్ట్ థింగ్ దేవునితో పక్క పెడదాం. మన పక్క వాళ్ళతోటి, లేదా మన ఫ్రెండ్స్తోని, లేదంటే మన తల్లిదండ్రులతోటి వాళ్ళతోటి మన సమాధానాన్ని ఎట్లా అప్పగించుకుంటున్నాం, ఒకరికొకరం ఎట్లా మాట్లాడుకుంటున్నాం, లేదంటే ఎవరిని అర్థం చేసుకుంటున్నాం, ఇట్లా వద్దాం. దీనికన్నిటికీ ముందుకు రావాలంటే ఫస్ట్ మనల్ని మనం అప్పగింపుకోవాలి కదా. మనల్ని మనం అప్పగింపుకుంటే మన తల్లిదండ్రులతోటి మన బాధ్యతలను అప్పగించుకుంటాం, మన సహోదరులతోటి ప్రేమను అప్పగింపబడతాం, మన స్నేహితులతోటి సమానత్వాన్ని లేదంటే ఫీలింగ్స్ని అప్పగింపగలుగుతాం. అంటే వాళ్ళతోటి మనం మింగిల్ అవ్వగలుగుతాం. ఇవన్నీ చేయగలగాలంటే ఫస్ట్ మనల్ని మనం అప్పగించుకోవాలి. మన కళ్ళు ఒకం చూస్తున్నాయి, మనం నోరు ఒకటి మాట్లాడుతుంది, మన పెదాలు, మన మనసు మాత్రం ఎటో వెళ్ళిపోతుంది. నిజంగా మనం చర్చికి వచ్చింది, లేదంటే మనం క్రైస్తవులుగా ఉండింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి, లేదంటే బయట ఒకటి ఉండడానికా? లేదు, రెండిటికి ఒకటే ఉండాలి. బయట ఒకటి, మనసులో ఒకటి పెట్టుకోకుండా. నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంకోటి నేను ఎక్కువ మాట్లాడను, జస్ట్ క్వశ్చన్ చేస్తా. క్వశ్చన్ చేసినప్పుడు నేను కూడా మీతో ఉన్నట్టు, నేను క్వశ్చన్ చేసినట్టు కాదు, నేను కూడా మీతో ఉన్నట్టు, మీరు అంటే నేను కూడా అక్కడ ఉన్నట్టు. ఇది కేవలం మీ కొడుకుగా, లేదంటే మీ అన్నగా, మీ తమ్మునిగా మాత్రమే క్వశ్చన్ చేస్తున్నట్లు. నిజంగా మీరు ఈ పాయింట్ని మీ నిజ జీవితంలో అలవాటు చేసుకుంటున్నారా? వీడికి వచ్చిన తర్వాత అంతే ఉంటుండ్రా? లేదంటే బయట ఎట్లుంటున్నారు? మీ తల్లిదండ్రులతో ఎట్లా ప్రవర్తిస్తున్నారు? మీ పేరెంట్స్తో, మీ ఫ్రెండ్స్తో, మీ కలీగ్స్తో, మీ సిబ్లింగ్స్తో మీ జీవితంలో ఎట్లుంటున్నారో అది నిజంగా దేవునికి సహాయం పడుతుందా, లేకపోతే ఉపయోగపడుతుందా, లేదంటే క్రైస్తవునిగా బతుకుతున్నందుకు అర్థం ఉంటుందా అనేది మాత్రమే. ఇది క్వశ్చన్కి తప్పుగా అర్థం చేసుకోకండి. ఇది నాకు కొంచెం లాస్ట్ మాట కాబట్టి మాత్రమే క్వశ్చనింగ్, లేదంటే కొంచెం ఏదైనా ఎలాబరేట్ చేసేవాడిని. ఈ క్వశ్చనింగ్ని మీరు తప్పుగా అర్థం చేసుకోకుండా మీరు అప్లై చేసుకుంటారని, మీకు మీరు సమాధానం మీలో మీరు చెప్పుకుంటారని అనుకుంటున్నా. చిన్న అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి ధన్యవాదాలు. స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులకి చెప్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయ్యా రవి వదిలేస్తావా? 3 వదిలేదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. 7 మాటలు. ఎప్పటి నుంచి నాకు ఆశ ఉండేది స్త్రీలతో కూడా మాట్లాడించాలి. మన ఇక్కడ పెరిగిన స్త్రీలు వేరే వేరే సంఘాల్లో మాట్లాడినప్పుడు మన మధ్యలో పెరిగిన వాళ్ళు మన మధ్యలో మాట్లాడడానికి ఏముంది అనే ఆలోచన. చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా సిద్ధపడ్డారు. అలా సిద్ధపడి దేవుని నామాన్ని ధ్యానించి ప్రకటించిన 7గురికి, ఐజక్ బ్రదర్కి ఆల్రెడీ ఆయన చెప్తున్నాడు, ఆయన కాదు, అందరు కూడా ప్రేమపూర్వక వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా నేను అనుకున్నాను, ఓహో వీళ్ళను ఎక్కడికైనా స్త్రీల మీటింగ్ పంపించచ్చు, వెళ్ళి బాగా అనర్గళంగా వాక్యం చెప్పి బలపరిచేస్తారు. అలాంటి స్త్రీలు దేవుడు లేపునుగాక. వాక్యమును ప్రకటించే స్త్రీలు ఆయన లేపునట్లుగా మనం ప్రార్థన చేద్దాం, దేవుడు ఖచ్చితంగా లేపుతాడు. సరే, ఒకే ఒక మాట చూసుకొని ముగిందా, అదే చివరి మాట. 23వ అధ్యాయము 45వ వచనం, లూకాసు వార్త. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పజెప్పుచున్నాను. అన్నీ కంప్లీట్ అయిపోయి చివరికి తన ఆత్మను దేవునికి అప్పజెప్పాడు. మరి ఈరోజు నీకోసం శ్రమలు పడ్డానికి
నిందించబడి బాధపడి కొట్టబడి అవమానించబడి ఇంతగా చేసి మనం ప్రేమించి తను అలాంటి వాటికి అప్పచెప్పుకొని రక్షణ అనుగ్రహించాడు అన్నాడు కదా. మరి ఈరోజు నీ మనసును నీ ఆత్మను ఎవరికి అప్పచెప్తావు? నీకోసం ప్రాణం పెట్టిన క్రీస్తుకు అప్పచెప్తావా? సంసోను దెలీలకు అప్పచెప్పాడు. ఏం చేసింది ఆమె? ఏం చేసింది? గుడ్డివాణి చేసి తిరగటి విసిరట్టి చేసింది. యవనస్తులు, మీ మనసులు ఎవరికి అప్పచెప్పారు? ఎవరి దగ్గర ఉన్నాయి? వాడుకొని వదిలేసే మనుషులకు, పరిస్థితులకు కాదు. ఏ స్థితి అయినా సరే నిన్ను రక్షించి పాపం నుంచి విడిపించుకున్న దేవుడికి అప్పచెప్పుకోవాలి. యేసు ప్రభు తన్ను తాను మనుషులకు అప్పచెప్పుకున్నాడు. ఏం చేశారు? ముసుగు వేసి గుద్దారు, హింసించారు, బాధ పెట్టారు. కానీ తండ్రికి అప్పచెప్పుకున్న తర్వాత ఆయన మహిమ ప్రభావంతో నిరూపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారానికి ఒప్పుకొని మన బ్రతుకుని దేవునికి అప్పచెప్పుకుంటే దేవుడు కూడా మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెడతాడు. కాబట్టి ఈరోజు ఎవరికి అప్పచెప్పుకుంటున్నామో పరిశీలించుకుని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, తలలు వంచండి. ఎవరికి అప్పచెప్పుకుంటున్నావు? వాక్యం విన్న నీవు నీ కోసం కొట్టబడి ఏడవబడి రక్తమును చిందించి పాపము నుంచి విడిపించి